హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఈరోజు మనం మహేంద్ర ట్రియో ఎలక్ట్రికల్ వెహికల్ గురించి క్లియర్గా తెలుసుకోబోతున్నాం. ఈ మధ్య మన ఆటో అన్నలకి మ్యాక్సిమం ఖర్చులు ఎక్కువైపోతున్నాయి అన్నమాట, సంపాదన కంటే కూడా. ఈ ట్రియో ఎలక్ట్రికల్ వెహికల్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ మనకి తక్కువ రన్నింగ్ కాస్ట్లో ఆటో అన్నలకి ఎక్కువ మిగిల్చే విధంగా తయారు చేయడమే. ఈరోజు ఈ వెహికల్ యొక్క బ్యాటరీ లైఫ్ ఎంత, అలాగే మనకి బ్యాటరీ రేంజ్ ఎంత ఆఫర్ చేస్తున్నాను దాని గురించి క్లియర్గా ఈ వీడియోలో చూద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇలాంటి మంచి ఈవీ రిలేటెడ్ కంటెంట్ కోసం మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం మహేంద్ర నుంచి ట్రియో ప్లస్ చూసాం. 2 లక్షల మంది కంటే ఎక్కువ మంది హ్యాపీ కస్టమర్స్ ఉన్నారన్నమాట. ఈ ట్రియోకి ఇప్పుడు ట్రియో ఎక్స్ట్రాలో మనకి కంపెనీ ఆఫర్ చేసేటువంటి అత్యంత ముఖ్యమైన ఫీచర్స్తో పాటు ఇది కొంటే ఎవరికి ఉపయోగం అనేది క్లియర్గా తెలుసుకుందాం. ట్రియో ఎక్స్ట్రా పేరు ప్రకారమే మనం ప్లస్తో పోల్చుకున్నా, ట్రియోతో పోల్చుకున్నా ఇక్కడ ఎక్కువ బ్యాటరీ ప్యాక్ అయితే వస్తుంది. ముందు బ్యాటరీ గురించే మాట్లాడుకుందాం. ఇక్కడ మనకి 11.77 kWh మనకి బ్యాటరీ ప్యాక్ ఆఫర్ చేస్తున్నారు. లిథియం అయాన్ బ్యాటరీ అన్నమాట. ఇది మనకి ఆల్మోస్ట్ ఫుల్ ఛార్జ్ చేస్తే 202 కిలోమీటర్లు ఐడీసీ రేంజ్ అయితే క్లైమ్ చేస్తుంది. కంపెనీ క్లైమ్ చేసినప్పటికీ కూడా మనకేంటంటే ఒక 180 కిలోమీటర్ల నుంచి 190 కిలోమీటర్ల మధ్యలో అయితే మనం రేంజ్ అయితే పొందొచ్చు. ఇది ట్రియో ప్లస్తో పోల్చుకున్నా కానీ ఎక్కువే అన్నమాట. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేయాలంటే 5 hours 20 minutes టైం పడుతుంది. అదే 0 to 80% అయితే 4 hours 15 minutes అయితే టైం తీసుకుంటుంది. ఇంకా 8 kWh పవర్ని ప్రొడ్యూస్ చేసేటువంటి 42 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేసే IP67 రేటెడ్ మోటార్ అయితే మీరు చూడొచ్చు. ఇది వాటర్ రెసిస్టెంట్ అన్నమాట. బ్యాటరీ కూడా వాటర్ రెసిస్టెంటే. మీరు వర్షాకాలంలో అయినా సరే భయపడకుండా వీల్స్ మునిగేంత వరకు మీరు డ్రైవ్ చేసిన ట్రియో ఎక్స్ట్రాకి ఏం కాదన్నమాట. ఇంకా డ్రైవర్ క్యాబిన్ స్పేస్ తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. డిజిటల్ కన్సోల్లో మనకైతే మాత్రం డే టు డే యూసేజ్ కావాల్సినటువంటి ఫీచర్స్, అలాగే స్పీడోమీటరు, అలాగే బ్యాటరీ ఇండికేటర్, రేంజు, డిస్టెన్స్ టు ఎంటీ, ఇవన్నీ కూడా మనకైతే చూపిస్తూ ఒక చిన్న కన్సోల్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఇంకా హ్యాండిల్ బార్ చూసుకున్నట్లయితే మనకి చాలా సింపుల్గా అయితే ఉంది. కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. హార్న్ కావచ్చు, సైడ్ ఇండికేటర్స్ కావచ్చు, మనకి మోటార్ ఆఫ్ స్విచ్ ఏదైతే మనకు ఆఫర్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా బోత్ సైడ్స్ మనకి కొంచెం స్పేస్ అయితే ఉందన్నమాట. ఇక్కడ ఏదైనా మనీ పెట్టుకోవడం కావచ్చు, ఏదైనా డాక్యుమెంట్స్ పెట్టుకోవడానికి స్పేస్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఇంకా ట్రియో ఎక్స్ట్రా యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏదైనా ఉంది అంటే డ్రైవర్కి చాలా ఎక్కువ స్పేసియస్గా ఉండేటువంటి లెగ్ స్పేస్ అన్నమాట. ఇక్కడ ఎక్కువ లెగ్ స్పేస్ ఉంది కాబట్టి డ్రైవర్ రోజంతా కష్టపడి పని చేసుకునేటప్పుడు చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. ఎక్కువ ట్రిప్స్ అయితే చేయగలుగుతాడు. అలాగే ఇక్కడ మనకి సీట్ అయితే చాలా కంఫర్టబుల్ ఉంది. ఇంకా మనకి ఏదైతే మిర్రర్స్ చూసుకోవచ్చు. ఇంకా ఈ ట్రియో ఎక్స్ట్రాలో మరొక ముఖ్యమైన పాయింట్ ఏదైనా ఉంది అంటే మనకి ఇది D+3 అనమాట. డ్రైవర్ ప్లస్ 3 ప్యాసింజర్తో వెళ్ళేటువంటి వెహికల్. ఏదైతే ప్యాసింజర్స్ లెగ్ స్పేస్ చాలా ఫ్లెక్సిబుల్, చాలా ఎక్కువ అయితే ఉందన్నమాట. ప్యాసింజర్స్ కూడా చాలా చక్కగా ఎక్కి కూర్చోగలుగుతారు. ఇప్పుడు నేను ఒకసారి లోపలికి వెళ్ళి కూర్చొని మీకు అయితే చూపిస్తాను. సీట్ అయితే మాత్రం మనకి వైట్ సీట్ ఆఫర్ చేస్తున్నారు. ఈజీగా 3, సన్నగా ఉండే వాళ్ళు అయితే ఈవెన్ 4 కూడా పట్టొచ్చు. ఆర్టిఫిషియల్ లెదర్ తోటి అయితే మనకైతే ఇది ఆఫర్ చేస్తున్నారు, బ్లూ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ తోటి. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా ఎక్కువ ప్యాసింజర్ లెగ్ స్పేస్ అయితే మీరు చూడొచ్చు. ప్యాసింజర్స్ ఏమైనా థింగ్స్ వాళ్ళతో క్యారీ చేస్తున్నా, లేదంటే సూట్ కేస్ కావచ్చు, లేదంటే వాళ్ళు డైలీ ఏమన్నా సిటీ ట్రాఫిక్లో తిరిగేటప్పుడు కూరగాయ సంచులు కానీ ఇవన్నీ కూడా స్పేసియస్గా పెట్టుకొని సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది కాబట్టి, లెగ్ స్పేస్ కూడా చాలా బాగుంది కాబట్టి హ్యాపీగా కూర్చోవచ్చు అనమాట. ఇంకా ప్యాసింజర్ వైపు నుంచి చూస్తుంటే ఆటో అయితే మనకి ట్రియో ఎక్స్ట్రా ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఆల్మోస్ట్ మనకి మొత్తం కూడా రూఫ్ మొత్తం కూడా మనకి లెదర్తో, ఆర్టిఫిషియల్ లెదర్ తోటే మనకైతే ఆఫర్ చేస్తున్నారు. ఫ్రేమింగ్ అండ్ క్వాలిటీ కూడా ఎవ్రీథింగ్ వాజ్ బాగుంది. అండ్ ఏదైతే హెడ్ రూమ్ కూడా చాలా సఫిషియెంట్గా ఉంది. 6 feet ఉండే వాళ్ళకి కూడా పైన హెడ్ అయితే తగిలే అవకాశం అయితే లేదు. హెడ్ రూమ్ సపోర్టివ్గా ఉందని చెప్తున్నాను. ఇంకా గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్లయితే 142 mm గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట. సిటీ ట్రాఫిక్ కండిషన్లో తిరిగే పెద్ద స్పీడ్ బ్రేకర్స్ని కూడా చాలా తట్టుకోగలదు. అండ్ 12 inches టైర్స్ అయితే మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. కానీ కొంచెం నాకు అనిపించింది 155 వరకు అయితే గ్రౌండ్ క్లియరెన్స్ ఇస్తే బాగుండని, ఎందుకంటే మరీ పెద్ద స్పీడ్ బ్రేకర్స్కి కొంచెం సపోర్టివ్గా ఉంటుందని. ఇంకా బ్యాక్ సైడ్ మహీంద్రా లోగో అయితే మీరు చూడొచ్చు. ఎలక్ట్రిక్ అని చెప్పి ఇక్కడైతే మనకి కనిపిస్తూ ఉంది. హాలోజిన్ బల్బ్ ఇండికేటర్స్ అయితే మీరు బ్యాక్ సైడ్ నుంచి చూసుకోవచ్చు అనమాట. ఇంకా బ్యాక్ సైడ్ నుంచి లుక్ అయితే ఇలా ఉంటుంది. ట్రాన్స్పరెంట్గా బ్యాక్ సైడ్ ప్యాసింజర్స్ వెనక్కి తిరిగి చూసుకోవడం కోసం కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉందన్నమాట. ఇంకా ఈ ట్రియో ఎక్స్ట్రాలో మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏదైనా ఉంది అంటే మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, కాంపిటేటర్స్తో పోల్చుకున్నట్లయితే ఎక్కువ కంఫర్ట్ అన్నమాట. కంఫర్ట్ ఎక్కువ ఆఫర్ చేస్తున్నారు. ఎక్కువ బ్యాటరీ ప్యాక్తో వచ్చేస్తుంది. మనకి ప్రైస్ చూసుకున్నట్లయితే 3,85,000 రూపాయల ఎక్స్షోరూమ్ ప్రైస్తో స్టార్ట్ అవుతుంది. ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 4,05,000 రూపాయల వరకు ఉండొచ్చు. సబ్సిడీ ఇవన్నీ పోను మీకు బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుంది. మీకు దగ్గరలోని మహేంద్ర షోరూమ్స్కి అయితే వెళ్ళి ఒకసారి ప్రైస్ ఎంక్వైరీ చేసుకోండి. ఇంకా మహేంద్ర ట్రియో ఎక్స్ట్రా వెహికల్ని ఫ్రంట్ నుంచి చూసుకున్నట్లయితే హాలోజిన్ బల్బ్ సెటప్ తోటి మెయిన్ హెడ్ ల్యాంప్, సైడ్ ఇండికేటర్, బల్బ్ టైప్ ఆఫర్ చేస్తున్నారు. మహేంద్ర లోగో అయితే మీరు చూసుకోవచ్చు. ట్రియో ఎక్స్ట్రా అని చెప్పి ఫ్రంట్లో అయితే రాసిందనమాట. ఇంకా పెద్ద విండ్ స్క్రీన్ అయితే చూడొచ్చు. మొత్తం కూడా మీకు రోడ్ కనిపిస్తూ ఉంటుంది. ఇంకా మనకి
డ్యాంపర్తో కూడినటువంటి హెలికల్ స్ప్రింగ్ సస్పెన్షన్ ఆఫర్ చేస్తూ ఉన్నారు. బోత్ ఫ్రంట్ బ్యాక్ మనకి 12 ఇంచ్ టైర్స్ డ్రమ్ బ్రేక్స్ తోటే వర్క్ అవుతూ ఉంటాయి. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసరికి సస్పెన్షన్ లీఫ్ టైప్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారన్నమాట. సో ఈ టైర్స్ హెవీ డ్యూటీ టైర్స్ మళ్ళీ ఇవి. సో హ్యాపీగా మీరు సిటీ ట్రాఫిక్ కండిషన్లో అయినా, మీరు ఎక్కువ లాంగ్ ట్రిప్స్ చేసేటప్పుడైనా మీకు సపోర్టెడ్గానే ఉంటుంది. ఇంకా చూసుకోవచ్చు ఇక్కడ లెదర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ఇది మనకి 55 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అయితే అందుకుంటుంది అనమాట. అలాగే వారంటీ చూసుకున్నట్లుగా అయితే 1,20,000 కిలోమీటర్లు లేదనుకుంటే 5 సంవత్సరాల పాటు మీకైతే కంపెనీ వారంటీ ప్రొవైడ్ చేస్తూ ఉంది. సో అప్పటి వరకు బ్యాటరీకి ఏదైనా సమస్య వచ్చినా, మోటార్కి ఏదైనా సమస్య వచ్చినా కంపెనీయే చూసుకుంటుందన్నమాట సర్వీసెస్లో. ఇంకా మనకి సిఎన్జి ఆటోలు అలాగే పెట్రోల్ ఆటోలతో పోల్చుకున్నట్లుగా అయితే 75% సేవింగ్స్ చేసుకోవచ్చు. దీనికి పెద్దగా మెయింటెనెన్స్ కూడా అవసరం లేదన్నమాట. అంటే మన రోజువారీ కరెంటు బిల్లు 1,800 నుంచి 1,900 రూపాయల వరకు కరెంటు బిల్ అయితే వస్తుందన్నమాట. సో మనకి డీజిల్ చూసుకున్నట్లుగా అయితే 10,000 రూపాయలు ఖర్చు అయినా 8,000 రూపాయల వరకు మీకు ప్రతి నెల మీకు ఈ ఫ్యూయల్ వెహికల్స్తో పోల్చుకుంటే మిగులుతుంది. కాబట్టి ఖచ్చితంగా రోజు వారి కష్టపడి పనిచేసే డ్రైవర్ అన్నలకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఇంకా మీరు ఈ వెహికల్కి ఎంత డౌన్ పేమెంట్ కట్టి ఇంటికి తెచ్చుకోవచ్చు అని అంటే 40,000 రూపాయల నుంచి 50,000 రూపాయలు బేస్డ్ ఆన్ సిబిల్ మీరు కనుక కట్టుకున్నట్లుగా అయితే, మీరు ఒక 4 సంవత్సరాల పాటు ఈఎంఐ పెట్టుకోవాలనుకున్నట్లయితే నెలకి 9,000 రూపాయలు అయితే కట్టాల్సి వస్తుందన్నమాట. సో ఫైనల్గా ఈ వెహికల్ని ఎవరు కొనాలంటే, ఎవరైతే ఫ్యూయల్ ఖర్చులు భరించలేక ఆటోల మీదే ఆధారపడి బ్రతికేటువంటి ఆటో అన్నలు డైలీ సేవింగ్స్ చేసుకోవడం కోసం లో మెయింటెనెన్స్లో ఎంచక్క ఎలాంటి టెన్షన్స్ లేకుండా డైలీ ట్రిప్స్ చేసేవాళ్ళు, ఓలా, ర్యాపిడో, ఉబర్ ఇవన్నీ చేసుకునే వాళ్ళకి ఈ వెహికల్ చాలా పెద్ద ప్లస్ పాయింట్ అన్నమాట. పైగా ఎక్కువ రేంజ్తో వస్తుంది కాబట్టి మీరు రోజు రోజులో ఎక్కువసార్లు ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. సో ఖచ్చితంగా మీకు అయితే ప్లస్ పాయింట్ అయితే అవుతుందన్నమాట. మీరు ఎక్స్ట్రా సేవింగ్స్ చేసుకొని మీ ఫ్యామిలీని అండ్ మీ పిల్లల్ని పోషించుకోవడం కోసం బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుందని నా ఒపీనియన్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి ఈవీ రిలేటెడ్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.